నవంబర్ 8, 2025 ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. ఈ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. చిన్న చిన్న మ్యాచ్లు కూడా పూర్తిగా డ్రామా, టెన్షన్, ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ లాగా మారాయి. గత మ్యాచ్లో గెలిచి 2-1తో సిరీస్లో ముందంజలో ఉంది. అంటే ఈ మ్యాచ్ భారత్ గెలిస్తే సిరీస్ మనదే, ఆస్ట్రేలియా గెలిస్తే సిరీస్ సమం అవుతుంది. ఈ మ్యాచ్కి ముందే ఒక మాట క్లియర్: ఈ గ్రౌండ్ పిచ్ బౌలర్ల పిచ్ కాదు, బ్యాట్స్మెన్ పండుగ. గబ్బా అంటే వేగం, బౌన్స్, ఫాస్ట్ అవుట్ఫీల్డ్, చిన్న బౌండరీలు. అందుకే ఇక్కడ మ్యాచ్లు చాలా హైప్ స్కోరింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫాస్ట్ బౌలర్లు మొదటి 2 ఓవర్లలో స్వింగ్ కోసం ప్రయత్నిస్తారు, కానీ పవర్ ప్లే దాటితే బ్యాట్స్మెన్ షాట్లు ఫ్రీగా కొట్టగలుగుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆస్ట్రేలియా హోమ్ వెను అడ్వాంటేజ్ ఉంది, ఇండియాకు ఫామ్ అడ్వాంటేజ్ ఉంది. ఇది పూర్తిగా పవర్ వర్సెస్ కన్సిస్టెన్సీ బ్యాటిల్. కొద్ది రోజులుగా ఆస్ట్రేలియా వరుస మార్పులు చేస్తూ వస్తుంది. ట్రావిస్ హెడ్, హ్యాజల్వుడ్, అబాట్ వంటి కీలక ప్లేయర్లు లేకున్నా వాళ్ళు బెంచ్ స్ట్రెంగ్తెన్ అంటే వేరే లెవెల్. ఇంకా గ్లెన్ మ్యాక్స్వెల్, స్టాయినెస్, ఇంగ్లీష్, మార్ష్, మ్యాట్ షాట్, ఈ బ్యాట్స్మెన్లకి గాబా అంటే డ్రీమ్ వెన్యూ. బౌండరీలు చిన్నగా ఉంటాయి, బౌన్స్ సెట్గా ఉంటుంది, మరియు పెద్ద షాట్లు కొట్టడానికి పర్ఫెక్ట్ పరిస్థితులు. అదే సమయంలో భారత్ విషయానికి వస్తే T20 సిరీస్లో అద్భుతంగా ఫైట్ చేస్తుంది. కొత్త ప్లేయర్లు, యువ ఆటగాళ్ళు, క్లియర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అలొకేట్ అయ్యాయి. మరియు బౌలింగ్లో హర్షదీప్, బుమ్రా, వాషింగ్టన్, వరుణ్, ఇది పూర్తిగా బ్యాలెన్స్డ్ సెటప్. గాబా వికెట్ మీద స్పిన్కు పెద్ద అనుకూలంగా ఉండకపోయినా ఇండియాను గెలిపించే కీలక పాత్ర పేసర్లే మనకు బలం కాబోతున్నారు. ఇవన్నీ ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుతాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి వీడియోలో.